హాయ్ గాయ్స్, వెల్కమ్ టు GTA 5 ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్. సో నిన్నైతే వీడియో రాలే గాయ్స్, ఎందుకంటే నిన్నైతే నా గేమ్ అయితే ఫుల్ క్రాష్ అయిపోయింది అనమాట. సో గాయ్స్, మీరు అనుకోవచ్చు నేను ఈ గేమ్ ఇస్తాను ఆర్ మోడ్ ట్యుటోరియల్స్ చేస్తానని. సో నో గాయ్స్, నేనైతే చేయను. ఎందుకంటే నాకు వచ్చిన మోడింగ్ అయితే కొద్దిగా వచ్చు అనమాట. సో దాంట్లో నేను ఏమైనా తప్పు చెప్తే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో నేనైతే చెప్పాను గైస్, యూట్యూబ్లో చాలామంది చేసిర్రు, మన తెలుగులో కూడా చాలామంది చేసిర్రు. సో ఈరోజు అయితే క్యాబ్ డ్రైవర్ మిషన్స్ అయితే చేయబోతున్నాం గైస్. సో నాకు తెలిసి మన కార్ అయితే కిందనే ఉండాలి, కిందనే పెట్టినట్టున్నా. సో లెట్స్ గో గైస్, వెళ్దాం. సో ఓకే గైస్, మన ఫ్రాంక్లిన్ అయితే మన కార్లో అయితే ఫ్యూయల్ కొట్టించాడు అనమాట. సో గాయస్, మన దగ్గర మనీ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మన కార్కి ఏమో $12,500 అయింది, మన హౌస్కి ఏమో $3,000 అండ్ ఫుడ్ ఇంకా ఫ్యూయల్కి అయితే $300 అయింది గైస్. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ దగ్గర ఓన్లీ $1,700 ఉందన్నమాట, $1,700. సో మనమైతే క్యాబ్ డ్రైవింగ్ మిషన్ అయితే చేస్తూనే ఉండాలన్నమాట, ఎందుకంటే మనీ లేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, అది ఎందుకో వర్క్ అవ్వట్లేదు అనమాట. సో నాకు తెలిసి మనం అక్కడ స్టేషన్కి వెళ్ళాలనుకుంటా, క్యాబ్ స్టేషన్కి, ఇక్కడికి. సో నేనైతే వెళ్తాను గైస్, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఓకే గైస్, ఆ వెహికల్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు. నేను ఆ మోడ్ ఫిక్స్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో అంతవరకు మనమైతే ఈ క్యాబ్లో తిరగాలన్నమాట. సో మన వెహికల్ అయితే అక్కడ పెట్టాను. సో అంతవరకు ఈ వెహికల్ వాడుకోవాలి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఫిక్స్ చేస్తాను. ఓకే గైస్, మనం ఈ ప్రెస్ చేయాలన్నమాట. సో ఓకే, ఒకటి వచ్చిందన్నమాట రైడ్. సో మనం ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది టెస్ట్ కాదు కాబట్టి. సో తినే అన్నమాట. సో డెస్టినేషన్కి వెళ్దాం. 1 మైల్ ఉంది. $1.75 మైల్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. ఇది కొద్దిగా మనీ తక్కువ వస్తుంది గైస్, ఎందుకంటే ఇది నార్మల్ క్యాబ్ కాబట్టి. మన క్యాబ్ అంటే మన కారు ఉంటే ఇంకా మనీ ఎక్కువ వచ్చేది. అరే గాయస్, క్రాష్ అయింది గైస్. డ్యామేజ్ అయితే ఏం కాలే, ఐ థింక్ ఇట్స్ ఓకే. కొద్దిగా స్లోగానే వెళ్దాం. సో ఫస్ట్ పర్సన్ వ్యూలో అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే మన పర్సనల్ వెహికల్ వచ్చేటట్టయితే సో మన పర్సనల్ వెహికల్ వచ్చేటట్టయితే నేను ఫిక్స్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూద్దాము, వస్తుంది, ట్రై చేస్తా ఫిక్స్ చేయడానికి. ఓకే గైస్, వెళ్దాం. తనైతే ఏదో మాట్లాడుతుంది కానీ మనకి వినిపిస్తుంది అసలు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం, వచ్చేసాం. సో గైస్, మనకైతే తక్కువ వస్తుంది ఇప్పుడు మనీ, ఎందుకంటే ఇది క్యాబ్, నార్మల్ క్యాబ్ కాబట్టి.
అంటే ఎలా అంటే ఇప్పుడు మన క్యాబ్ ఉంటే వన్ టైం చేస్తే ఒక $100 సపోజ్ $100 వస్తుంది. ఈ క్యాబ్లో వన్ టైం చేస్తే $50 అలా అన్నమాట. ఓకే వచ్చేసాం. చూడండి గైస్, మొత్తం 224 వచ్చింది, అంటే 224 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇంకొక రైడ్ అయితే చూద్దాం. ఓకే బ్యాక్ సైడ్. ఓ మళ్ళీ తినేనా? ఓ మళ్ళీ తినేస్తా. గ్లిచ్ ఇది, తనే క్యాబ్ బుక్ చేసిందేమో. ఇట్స్ ఓకే, ఎవరు వస్తే మనకేంటి. సో తొందరగా వెళ్ళిపోదాం. సో ఇదైతే కొద్దిగా లాంగ్ గైస్, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. అంటే ఇది ఒక 3 miles ఉంది. సో అది చాలా లాంగ్ అనమాట. అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. సో గైస్ ఇంకొక 1 mile ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూపిస్తా. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఈ కార్ అయితే మన కార్ లాంటిదే. అక్కడ కొద్దిగా కంట్రోల్ కాలే. సో అమ్మా, అరే ఏంటబ్బా ఈరోజు అన్నీ క్లోజ్ కాల్స్ వస్తున్నాయి. సో ఇటు సో వచ్చేసాం. ముందల కొద్దిగా రైట్ మౌంటైన్ లేన్. సో ఇక్కడే చూద్దాం. $417 అయితే ఇచ్చింది. సో మన క్యాబ్ ఉంటే ఒక $600 అలా వచ్చిండేది. సో మనకైతే మన మనీ అయితే $2,300 అయింది, జస్ట్ మిస్ ఆ ర్యాబిట్. సో కొద్దిగా మనీ తక్కువ వస్తుంది, అంటే మన క్యాబ్ కూడా లేదు కదా. సో ఈరోజుకైతే ఆపేద్దాం, ఎందుకంటే మన క్యాబ్ ఉన్నప్పుడు చేద్దాం. సో ఈరోజుకి చాలన్నమాట. సో మన ఫ్రాంక్లిన్కి అయితే ఈ క్లాత్స్ 3 days నుంచి ఇదే క్లాత్స్ ఉన్నాయి. సో వెళ్ళి మార్పేద్దాం, అంటే కొత్తగా కొనుక్కుందాం. సో నేను వెళ్ళి మన వెహికల్ దగ్గరికి వెళ్దాం గైస్. అంటే మన వెహికల్ తెచ్చుకుందాం. ఈ క్యాబ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మన వెహికల్ తెచ్చుకుందాం. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. సో గైస్ నేనైతే మన వెహికల్ తెచ్చేసుకున్నా, అండ్ ట్రాఫిక్ చాలా ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే వెళ్ళి మనం క్లాత్స్ కొనుక్కుందాం అనమాట. ఈరోజు అయితే నేను $641 అయితే సంపాదించాను అనమాట. సో మనం క్లాత్స్ ఇక్కడ కొనుక్కుందాం, ఇక్కడ బాగుంటాయి, అక్కడికి వెళ్దాం గైస్. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను మన పర్సనల్ వెహికల్ వచ్చేటట్టు. సో మన కార్ అయితే ఫుల్ స్పీడ్గా వెళ్తుందన్నమాట. అంటే మనం మోడిఫికేషన్ చేయించుకున్నాం. సో వచ్చేసాం దగ్గరికి. ఓ ఈరోజు ఏంటబ్బా అన్నీ క్లోజ్ కాల్స్ వస్తున్నాయి. ఓర్ని ఏంటబ్బా ఇది, ఇప్పుడు కూడా క్లోజ్ కాలే. సో వచ్చేసాం గైస్. వెళ్ళి కొద్దిగా క్లాత్స్ కొనుక్కుందాం. ఇక్కడ పార్క్ చేద్దాం. సో ఇక్కడ అనమాట, ఇక్కడ కొనుక్కుందాం. వేరే లేవా? యా
ఇది బాగుంది. సో గైస్ నాకైతే ఈ 2 నచ్చాయి గైస్. నేనైతే ఈ 2 బాగానే ఉన్నాయి. సో ఇది తీసుకుందాం. అండ్ లోపలైతే ఈ వైట్ షర్ట్ వేసుకుందాం, అది కూడా కొనుక్కుందాం. సో గాయస్ లోపలైతే షర్ట్ లేదనమాట. అంటే చూశాను, లోపల షర్ట్ దొరకలేదు. అండ్ ఇలా బాగానే ఉంది. బయట అయితే వర్షం పడుతుంది గైస్. సో తొందరగా వెళ్దాం. సో ఎక్కాడు. సో ఇది గైస్ ఇవాళకి. అండ్ మన అంటే ఈరోజు బాగానే అయింది. అండ్ మన క్యాబ్ పర్సనల్ వెహికల్ క్యాబ్ లాగా వచ్చేటట్టు అయితే నేను ట్రై చేస్తాను. అండ్ కుదిరితే మైకిల్కి అయితే హెల్ప్ అడుగుదాం అనమాట. అండ్ మైకిల్ అయితే మనకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. సో కుదిరితే మైకిల్కి హెల్ప్ అడుగుదాం. అండ్ కుదిరితే నెక్స్ట్ అంటే లైక్ వేరే ఏమన్నా జాబ్ కూడా ఎత్తుకుదాం మన ఫ్రాంక్లిన్కి, ఎందుకంటే ఇంకా మంచి మనీ వస్తాయి కదా. సో ఇది గాయ్స్ ఇవాళకి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇలాగే. సో ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.